హాయ్ చిల్డ్రన్, ఇప్పటివరకు మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ప్రూఫ్ నేర్చుకున్నాము. ఇంకా వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హెరాన్స్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని ఎప్పుడు యూస్ చేస్తాము, ఎందుకు ఇది యూస్ చేయవలసిన అవసరం వచ్చింది, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం నేర్చుకుంటాము. ఆల్రెడీ మనకు తెలుసు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. అవి మనకి బేస్ హైట్ ఇచ్చినప్పుడు మనం ఆ ఫార్ములాని యూస్ చేసుకొని చేస్తాము. అలాగే మనకి వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో మనం ప్రీవియస్ వీడియోలో ఆ ఫార్ములా ఏంటో కూడా ప్రీవియస్ వీడియోలో మనం చూసాము. మరి ఇవి హెరాన్స్ ఫార్ములా అనేది ఏ సిచ్యువేషన్లో ఇది వాడతాము, సో మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, వి ఆల్రెడీ నో ద ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఈ ఫార్ములా ప్రకారంగా చేయాలి అనుకుంటే మనకి హైట్ బేస్ అనేది కంపల్సరీగా తెలియాలి. వెన్ వి నో ద base and height directly, we apply the above formula to find the area of a triangle. Then the height is not known. How can we find out its area? For this situation, we using the Heron's formula. So Heron is a ancient Greek mathematics derived a formula for a triangle whose length of sides are A, B and C. ఓకే, సో చూడండి, ఇక్కడ హెరాన్ అనే అతను గ్రీక్ మ్యాథమెటిషియన్ అనమాట. ఇతని పేరు మీదే మనకి ఫార్ములా కూడా ఉంది. సో ఆ ఫార్ములా ఏంటంటే మనకి లెంత్స్ ఆఫ్ ద సైడ్స్ లెంత్ ఇచ్చినప్పుడు, అంటే చూడండి ఇలా, ఓకే, ఇలా మనకి 3 sides లెంత్ తెలిసినప్పుడు మనం ఈ ఫార్ములాని అప్లై చేస్తాం అనమాట. ఓకే చిల్డ్రన్, సో మనకి ఆ ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. హియర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. మనం ఇక్కడ ఎస్ వాల్యూని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఇందులోని సబ్స్టిట్యూషన్ చేస్తాం అనమాట. ఎస్ అంటే మనం 3 sidesని యాడ్ చేసేసి బై 2 చేయాలి. ఎస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఇందులోని దీంట్లోనే అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది వస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తారనుకోండి, ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఏ విధంగా చెయ్యాలో. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ లెంత్స్ ఆఫ్ సైడ్స్ ఆర్ 12 meters, 9 meters అండ్ 15 meters. ఇక్కడ లెంత్స్ ఆఫ్ సైడ్స్ ఇచ్చాడు. సో అలా ఇచ్చినప్పుడు మనం కంపల్సరిగా హెరాన్ ఫార్ములాని యూస్ చేసుకొని చేస్తాం అనమాట. ఓకే, దెన్ ఏ ఈక్వల్ టు 12 meters, బి ఈక్వల్ టు 9 meters అండ్ సి ఈక్వల్ టు 15 meters. వి యూజింగ్ ద హెరాన్స్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు root of s into s minus a into s minus b into s minus c. Okay, here s equal to, first ni s value ni find out cheyandi. s equal to a plus b plus c by 2. So manaki a is 12 meters plus b is 9 meters plus c equal to 15 meters by 2. ఓకే, ఇవన్నీ కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 36 by 2. 2 1 జా 2 18 జా ఈక్వల్ టు 18 meters. ఓకే చిల్డ్రన్, సో మనకి ఇక్కడ ఎస్ వాల్యూ వచ్చింది. సో మనం ఇప్పుడు ఈ ఎస్ వాల్యూని, ఇక్కడ ఉన్న మన టెన్స్ అన్నీ కూడా ఇప్పుడు తెలుసు. ఎస్ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ, సి వాల్యూ తెలుసు మనకి. సో అవన్నీ కూడా ఇందులోని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ అంటే 18 ఇంటూ ఎస్ మైనస్ ఏ 18 minus 12 ఇంటూ 18 minus
9 ఇంటూ 18 - 15. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు వేసుకొని √18 ఇంటూ ఎంత 6, ఇక్కడ 9, ఇక్కడ 3. ఇవన్నీ కూడా మీరు మల్టిప్లై చేసేయడమే. మల్టిప్లై చేసిస్తే ఇవన్నీ మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేసిస్తే 2916. ఓకే చిల్డ్రన్, దీనికి స్క్వేర్ రూట్ కట్టారనుకోండి ఎంత వస్తుంది? 54 మీటర్స్. ఓకే చిల్డ్రన్, 54 స్క్వేర్ మీటర్స్, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మీటర్స్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సమ్ ఇప్పుడు ఎక్సర్సైజ్లోని ఒక సమ్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు ఎక్సర్సైజ్లోని 5th సమ్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది కావాలని చెప్పాడు. సో మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి? 1 1 1 4 అండ్ 5 1. ఈ పాయింట్స్ తోటి ఫామ్ అయిన, ఈ వెర్టిసెస్ తోటి ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలన్నాడు. మరి మనకి హెరాన్స్ హెరాన్స్ ఫార్ములా కావాలంటే సైడ్స్ లెంతే ఉండాలని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ సైడ్స్ లెంత్ లేదు, వెర్టిసెస్ ఇచ్చారు. మరి ఇప్పుడు సైడ్స్ మనకి ఈ లెంత్ ఎలా వస్తుంది? అప్పుడు మనం ఏది అప్లై చేయాలి? దీని లెంత్ కావాలంటే దీని డిస్టెన్స్ కావాలి, ఏబీ డిస్టెన్స్. ఏబీ డిస్టెన్స్ అంటే మనకి ఫార్ములా ఏంటి? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములాని అప్లై చేస్తే మనకి ఈ సైడ్స్ తాలూకా లెంత్ అనేది వస్తుంది. సో ఏబీ డిస్టెన్స్ కడతారు, బీసీ డిస్టెన్స్ కడతారు, ఏసీ డిస్టెన్స్ కడతారు. కట్టిన తర్వాత అప్పుడు మనకి సైడ్స్ వస్తుంది. అప్పుడు హెరాన్స్ ఫార్ములాని అప్లై చేసుకొని ది ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే చిల్డ్రన్, చూసారా మనకి ఇక్కడ మనకి సైడ్స్ ఇవ్వలేదు, ఓన్లీ వెర్టిసెస్ ఇచ్చారు. సో మనకి సైడ్స్ లెంత్ తెలిస్తేనే హెరాన్స్ ఫార్ములాని అప్లై చేస్తాము. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. సో ఏ కోఆర్డినేట్స్ ఏంటి? 1 1. బి కోఆర్డినేట్స్ ఈజ్ 1 4. ఓకే, ఏబి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో √(x1) ఎంత? మీరు ఇక్కడ ఇవి నోట్ చేయండి. x1 y1, x2 y2. ఓకే, ఇవి ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయండి. x2 ఈజ్ 1 - x1 ఈజ్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఈజ్ 4 - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √(1 - 1) అంటే 0 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు √9 కదా. √9 అంటే 3. ఓకే, ఏబి డిస్టెన్స్ ఎంత వచ్చింది? 3 యూనిట్స్ వచ్చింది. ఏబి డిస్టెన్స్ ఈజ్ 3 యూనిట్స్. ఇక్కడ మనకి ఈ సైడ్స్ని ఇది ఏ అవుతుంది, బికి ఆపోజిట్గా ఉన్నది బి సైడ్ అవుతుంది, సికి ఆపోజిట్గా ఉంది ఇది సి అవుతుంది. ఓకే, ఇలా నోట్ చేసుకుంటారు. తర్వాత బీసీ డిస్టెన్స్, బి కోఆర్డినేట్స్ ఏంటి? బి కోఆర్డినేట్స్ ఈజ్ 1 4, సి కోఆర్డినేట్స్ ఈజ్ 5 1. ఓకే, బీసీ డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా అయ్యింది x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ x1 y1 x2 y2 √(x2 ఈజ్ 5 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 4
whole square. Okay children, root of 4 square plus minus 3 whole square equal to root of 16 plus 9 equal to root of 25 equal to 5 units. BC distance is 5 units. అంటే ఇక్కడ 5 units. ఇక్కడ AC distance ఫైండ్ అవుట్ చేద్దాం. సో AC distance root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Okay, ఇది x1 y1 x2 y2 equal to root of x2 is 5 minus 1 whole square plus y2 is 1 minus 1 whole square equal to root of 4 square plus 0 square 4 kada, root of 16 equal to 4 units. 3, 4, 5 యూనిట్స్ వచ్చాయి. అంటే ఇది ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఓకే, సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ by using Heron's formula. ఫార్ములా ఏంటి? A ఈక్వల్ టు రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఓకే, హియర్ S ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. B వాల్యూ 5 వచ్చింది. C వాల్యూ 4 వచ్చింది. ఓకే, బై 2. సో 8 ప్లస్ 4 12 బై 2. 2 1 जा 2 6 సార్. S ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్. సో ఇక్కడ S వాల్యూని ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ ఆఫ్ S అంటే 6 ఇంటూ 6 మైనస్ 3 ఇంటూ 6 మైనస్ 5 ఇంటూ 6 మైనస్ 4. ఓకే చిల్డ్రన్, సో రూట్ ఆఫ్ 6 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 2. సో రూట్ ఆఫ్ ఇవి మల్టిప్లై చేయండి. 36 ఈక్వల్ టు 6 స్క్వేర్ యూనిట్స్. ఓకే చిల్డ్రన్, ఇది ఎంత వచ్చింది? 6 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. ఈ విధంగా మనం హెరాన్స్ ఫార్ములాని అప్లై చేసి మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే చిల్డ్రన్, ఇంకొక సమ్ ఉంది, అది మీరు ఓన్గా చేయండి. ఇంకా ఎగ్జాంపుల్లోనే కొన్ని ఉంటాయి, అవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్.